బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ వైపు చూస్తోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బండి సంజయ్ తో పరిచయాలు పెంచుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు భేటీ కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ ఎందుకు భేటీ అయ్యారు? ఈ సమావేశం వెనుక ఆంతర్యమేంటి? రాజకీయ వ్యూహమా లేక మరేదైనా కారణముందా అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21న సోమవారం నాడు మేకలమండి బీజేపీ నాయకుడు ఇంట్లో నిర్వహించిన లంచ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఇక అదే విందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా వచ్చారు. వీరిద్దరూ ఒకే టేబుల్ మీద లంచ్ చేశారు. ఆ తర్వాత ప్రీతిరెడ్డి, బండి సంజయ్లు సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని అంటున్నారు పలువురు. ఇక పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ఫోటోలు కలిపి ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ మరుసటి రోజే వీరిద్దరూ ఇలా భేటీ కావడం సంచలనంగా మారింది. కానీ వారి సన్నిహితులు మాత్రం ఈ ఇద్దరి భేటీలో రాజకీయ అంశాలేం లేవని, సాధారణంగానే కలిశారని, ఇద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరు కావడంతో పలకరించుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రీతిరెడ్డి మెట్టినిల్లైన మల్లారెడ్డి కుటుంబం అంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇక ప్రీతిరెడ్డి విషయానికి వస్తే ఆమె స్వస్థలం కర్ణాటకలోని హుబ్లీ. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరు పూణేలో ఉద్యోగం చేసేవారు. తల్లి వల్ల ప్రీతిరెడ్డి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అలానే తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ అయ్యారామె. ప్రస్తుతం ఆమె మల్లారెడ్డి గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్ గా ఉన్నారు. అయితే ప్రీతిరెడ్డి కూడా ఇటీవల రాజకీయాలంటే ఆసక్తిగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. దీంతో ఆమె బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ మర్నాడే ఇరువురు ప్రత్యేకంగా సమావేశం కావడం వెనుక రాజకీయ కారణాలు తప్ప మరేం లేదని పలువురు అంటున్నారు. ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని, అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గోషామహల్ కు ఉప ఎన్నికలు తప్పవని తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి ఈ సీటును మాధవీలత ఆశిస్తున్నట్టు ప్రచారం సాగింది. అయితే పార్టీ లైన్ దాటి మాధవీలత చేస్తున్న కామెంట్స్ కొన్ని ఇటీవల వైరల్ గా మారాయి. దీంతో పాటు పాత బస్తీలో మాధవీలతపై వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి గోషామహల్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. అందుకే మల్లారెడ్డి ఫ్యామిలీ కమలం పార్టీ వైపు చూస్తోందా అన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చాలా యాక్టివ్ గా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే పాలిటిక్స్ పట్ల ఆమెకు చాలా ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోందన్న టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి తానే పోటీ చేస్తానని ఓ సందర్భంలో ఆమె అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ప్రీతిరెడ్డి బండి సంజయ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. బోనాల వేడుకల సందర్భంగా బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు చెప్తూ పాత బస్తీలో చాలా మంది ఫ్లెక్సీలు పెట్టారు. అందరూ బీజేపీ నేతలే. కానీ బీజేపీలో లేకపోయినా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. ఆ తర్వాత బండి సంజయ్ తో విందు భేటీ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. మల్లారెడ్డి అనుమతి లేకుండా ప్రీతిరెడ్డి ఇలా బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారని ఎవరూ అనుకోవడం లేదు. బీజేపీలో చేరే ఉద్దేశంతోనే మల్లారెడ్డి కుటుంబం మెల్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందని అంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరినా ఆశ్చర్యం ఉండదని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే మేడ్చల నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని, మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు ఇప్పుడు కనీస గౌరవం కూడా దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారాయన. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న మల్లారెడ్డి తాను ఓడిపోతే బాగుండేదని ఇంట్లో కూర్చునేవాడునని కూడా ఆవేదన చెందారు. దీంతో బీఆర్ఎస్ పై ఆయన అసంతృప్తితో ఉన్నారా, అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఆయన కాంగ్రెస్ లో చేరతారని వార్తలొచ్చాయి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఆయన రాయబారం నడిపారని, హస్తంగూటికి చేరతారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. తాజాగా మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇందుకు బలమైన కారణం కూడా చూపిస్తున్నారు.
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బండి సంజయ్తో భేటీ వెనుక ఇదే కారణమని చెబుతున్నారు. ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తున్న సూచనలైతే కనిపిస్తున్నాయంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కు బీఆర్ఎస్ పార్టీలో 2 ఎమ్మెల్యేలుగా ఉన్న కుటుంబానికి చెందిన ఔత్సాహిక రాజకీయ నేత ఫ్లెక్సీలు కట్టడం, కలిసి విందులు చేయడం వ్యక్తిగతమని అనుకోవడానికి లేదని అంటున్నారు. ఇటీవల మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఉన్నంత దూకుడుగా అయితే ఇప్పుడు లేరు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉండడం కన్నా బీజేపీలో చేరితే ప్రయోజనం ఉంటుందని మల్లారెడ్డి అనుకుంటున్నారేమోనని, అందుకే ఆ పార్టీ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారన్నది బహిరంగ రహస్యంగానే ఉందంటున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంచి పట్టు కూడా ఉంది. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా బండి సంజయ్ కూడా వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వెనకాడరని అంటున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ ఎన్నికలు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే భారత రాష్ట్ర సమితి ద్వారా సాధ్యం కాదని, బీజేపీలో అయితే బెటర్ అని మల్లారెడ్డి కుటుంబం ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక బీజేపీ ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మల్కాజ్గిరికి చెందినవారే. బండి సంజయ్ మద్దతు రామచంద్రరావుకు ఉందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు చక్రం తిప్పేది బండి సంజయ్ అనే ప్రచారం జరుగుతున్న టైంలో మల్లారెడ్డి కుటుంబం ఆయన ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి చాలా ఒత్తిడికి గురయ్యారు. ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, డీకే శివకుమార్తో కూడా సమావేశమయ్యారని ప్రచారం జరిగింది. ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. కానీ తర్వాత అన్నీ సద్దుమణిగాయి. రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఓసారి ప్రకటన కూడా చేశారు మల్లారెడ్డి. అయితే లేటెస్ట్ గా ఆయన కమలం పార్టీ చెంతకు చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి మల్లారెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్